ఎమ్లెట్ షావ్లన్ డైరెక్ట్ చేసిన ట్రాప్ మూవీ ఈ వీక్ థియేటర్స్లో రిలీజ్ అయింది. సో మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కిల్లర్ కాదు, చూసే ఆడియన్స్ కేసాడు ట్రాప్. సో మూవీ ప్లాట్ వచ్చేసి కిల్లర్ కాన్సర్ట్ కి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చాక పోలీస్ ఆఫీసర్స్ ఆ కాన్సర్ట్ ని కిల్లర్ కోసం ఒక ట్రాప్ లాగా సెట్ చేస్తారు. సో మరి కిల్లర్ తప్పించుకున్నాడా, దొరికిపోయాడా, ఆర్ అసలు ఏం జరిగింది, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు చూడాలి ట్రాప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రాబ్లం ట్రైలర్ లో ఆల్రెడీ చాలా చూపించేశాడు. ఆల్మోస్ట్ చాలా స్టోరీ మనకి ట్రైలర్ చూసాకే అర్థమైపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మూవీస్ టూ స్లో అండ్ టూ లాంగ్, అంటే 1 hour 45 minutes అయినా కానీ చాలా స్లోగా అనిపించింది మూవీ. లైక్ స్టార్టింగ్ కాన్సెప్ట్ పోర్షన్ వాస్ టూ స్లో, అంటే ఏం జరగదు పెద్ద, కానీ అసలు ప్రెమిస్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. ఒక కిల్లర్ డాటర్ తో వచ్చినప్పుడు తన ట్రాప్ సెట్ చేశారని తెలిసాక తను ఏం చేస్తాడు, దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపించచ్చు. కానీ దాన్ని చాలా లేమ్ గాను ఈజీగా చూపించారు. అంటే చాలా పనులు కిల్లర్ కి చాలా ఈజీగా అయిపోతాయి. లైక్ చాలా ఈజీగా ఎంప్లాయీస్ ఎంట్రీ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇన్ఫాక్ట్ అసలు కార్ చుట్టూ పోలీసులు మొత్తం కవర్ చేసినా గానీ తప్పించుకుంటాడు. అంటే కిల్లర్ కూల్ ఇంటెలిజెంట్ అని తెలుసు, కానీ దాన్ని స్క్రీన్ మీద ఎక్కడ చూపిరు. చాలా కన్వీనియంట్ గా కిల్లర్ కి అన్నీ అయిపోతున్నట్టు చూపిస్తారు. ఒక ఇంటెలిజెంట్ అండ్ కిల్లర్ ఎలా వర్క్ చేస్తాడు, తన ప్రొసీజర్ ఏంటి, ఇదంతా డేవిడ్ ఫించర్ కిల్లర్ మూవీలో చూపించారు. అంటే ఆ మూవీ టాప్ నచ్చింది కానీ దాంట్లో ప్రొసీజర్ బాగుండిద్ది, కానీ దీంట్లో అదంతా చూపిరు. అవసరం లేని చోట స్లోగా ఉండి మొమెంటం బిల్డ్ చేస్తారు, కానీ అవసరమైన చోట ఫాస్ట్ గా లాగేస్తారు. ఈ మధ్యన తెలుగు సినిమాల్లోనే సినిమాటిక్ లిబర్టీ, లా ఆఫ్ కన్వీనియన్స్ చూపిస్తుంటే మనం ఒప్పుకోవట్లేదు. సో అందుకే మరి దీంట్లో అలా చూపించేసరికి ఇంట్రెస్ట్ పోయింది. అసలు నిజంగా కిల్లర్ కి పనులన్నీ ఇలా ఈజీగా జరిగిపోతుంటే ఇంకోవైపు అక్కడ మొత్తం పోలీస్ ఆఫీసర్స్, FBI అందరూ ఉంటారు, కానీ అసలు వాళ్ళు ఏం చేయరు. భారతీయ 2లో CBI కన్నా దారుణంగా ఉంది ఈ మూవీలో FBI పని. చెప్పా కదా, కాన్సెప్ట్ లో ఏదో ఇంటెన్సిటీ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఆ కాన్సెప్ట్ పోర్షన్ మొత్తం బోరింగ్ గానే ఉండిద్ది. తర్వాత కూడా ఇంతే, ఏదో జరుగుతూ ఉండిద్ది అనుకుంటాం కానీ ఏమీ ఉండదు. ఇన్ఫాక్ట్ అసలు క్లైమాక్స్ పోర్షన్ వాస్ టూ డిసప్పాయింటింగ్. బికాస్ ఇంటెలిజెంట్ అన్నారు, బట్ తీరా చూస్తే లాస్ట్ లో అలా చేశాడు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ అనే జాష్ పర్లేదు, బాగానే చేశాడు, కానీ మిగతా ఎవరిది అంత పెద్దగా అనిపించలేదు. ఎస్పెషలీ సింగర్ లా చేసిన ఆమె యాక్టింగ్ అయితే టూ ఆర్టిఫిషియల్. సో అర్లీ రివ్యూస్ ఆటల్లో ఎమ్లెట్ షావ్లన్ ఇస్ బ్యాక్ అన్నారు కానీ, బట్ ఐ థింక్ నో, బికాస్ మూవీకి అంత సీన్ లేదు, ఎందుకంటే ఇట్ వాస్ డిసప్పాయింటింగ్. బట్ స్టిల్ ఒకళ్ళు ట్రై చేయాలనుకుంటుంటే యూ కెన్ ట్రై. ఇంకా ఇదే నా జెన్యూన్ రివ్యూ. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.